హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడు వైద్యం. ఈరోజు మనం స్వప్న స్ఖలనాన్ని తగ్గించే సులువైన కొన్ని ఆయుర్వేద ఔషధాల గురించి మనం తెలుసుకుందాము. సహజంగా స్వప్న స్ఖలనం ఎందుకు జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. స్వప్న స్ఖలనం జరగడానికి గల కారణాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏది తెలుసుకోకుండా కేవలం మనం ట్రీట్మెంట్ గురించి మాత్రమే తీసుకున్నట్లయితే ఆ సమస్య అలాగే ఉండిపోతుంది, క్యూర్ అవ్వదు. సో ముఖ్యంగా స్వప్న స్ఖలనం జరగడానికి కారణాలు ఏంటి అంటే అధిక హస్తప్రయోగం చేసుకుని దీని వల్ల నష్టం ఉంది అని తెలుసుకొని ఒకేసారి ఆపివేయడం. సరే, ఆపివేస్తే బాగానే ఉంటుంది, కానీ దానికి అంతే కాకుండా కొన్ని కోరికలు అనేవి మనిషికి సహజంగా కలుగుతూ ఉంటాయి హార్మోన్స్ వల్ల. సో ఈ కోరికలు కలిగినా కూడా మనిషి శారీరకంగా ఎక్కడ తృప్తి చెందలేక, అదేవిధంగా స్వయంగా హస్తప్రయోగాన్ని చేసుకోక ఎప్పుడైతే మీకు కోరికలు కలుగుతాయో, అంగస్తంభాలు జరుగుతాయో, ఆటోమేటిక్ గా వీర్యం అనేది మీకు జనరేట్ అయిపోతూనే ఉంటుంది. కొంచెం లిక్విడ్ లాగా గమ్గా కూడా బయటకు రావడం అనేది జరుగుతుంది కోరికలు ఎక్కువ కలిగినప్పుడు. సో అలా పడుకుంటారు. సో అలాగే ఊహించుకోవడం. చాలా మంది రాత్రిపూట పడుకునే ముందు ఇలా ఊహించుకుంటూ స్త్రీలతో రతి చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ పడుకోవడం అనేది చాలా మందికి అలవాటు ఉంది. దీనివల్ల అంగస్తంభాలు జరగడం, వీర్యం ఉండడం, ఈ వీర్యం జనరేట్ అయిన తర్వాత ఇలా చాలా రోజులు, అంటే కనీసం ఒక 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత ఆ వీర్యం అనేది బయటికి వెళ్ళలేక మీకు నిద్రలోనే ఏదో రతి చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వడము, ఏదైనా కళ రావడం జరగానే వీర్యం దాని అదే బయటికి రావడం జరుగుతుంది. దీనే స్వప్న స్ఖలనం. స్వప్నం అంటే ఏంటి? కళలోనే చేస్తున్నట్టుగా రావడం వల్ల వీర్యం పడిపోవడాన్ని స్వప్న స్ఖలనం అంటారు. ఈ స్వప్న స్ఖలనం సమస్య చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న కారణం ఇదే. ఓకేనా? అధిక హస్తప్రయోగం చేసి మధ్యలో మానేయండి. కనీసం హస్తప్రయోగం చేసుకోవడానికి ఒక వారానికి ఒకసారి లేదా 10 రోజులకు 1 లేదా 2 సార్లు నిదానంగా చేసుకోవడం వల్ల ఏ నష్టం రాదు. దానివల్ల హస్తప్రయోగం సమస్యలు కూడా స్వప్న స్ఖలన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఒకవేళ మీరు అలా అయినా కూడా స్వప్న స్ఖలనంతో బాధపడుతున్నట్లయితే కొన్ని ఆయుర్వేద మూలికల్ని మీకు సూచిస్తాను, వాటిని ఉపయోగించుకోండి. అందులో మొదటి వచ్చేసి కర్పూర శిలాజిత్తు. కర్పూర శిలాజిత్తు ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది. దాన్ని కంటిన్యూగా వాడుకోవడం వల్ల మీకు, అంటే తేనెతో కానీ లేదంటే పాలలో కానీ తీసుకోవచ్చు. ఈ కర్పూర శిలాజిత్తు రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల ఈ స్వప్న స్ఖలనం అనేది తగ్గిపోతుంది. రెండవది ద్రాక్షారిష్ట. ద్రాక్షారిష్ట అనే ఒక టానిక్ లభిస్తుంది బైద్యనాథ్లో కానీ దాబర్లో కానీ. దీనిని ఉదయం రాత్రి ఒక మూతలో సగం, అంటే సుమారుగా 5 నుంచి 10 ml టానిక్ కి 20 ml వాటర్ కలుపుకొని ఉదయం రాత్రి 2 పూటలా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ స్వప్న స్ఖలనం అనేది తగ్గిపోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి అభ్రకభస్వం. అదేవిధంగా భంగభస్వం. ఈ 2 భస్వాలను కొద్దిపాటి అశ్వగంధ, అంటే ఒక 100 గ్రాముల అశ్వగంధలో 5 గ్రాముల అభ్రకభస్వం, భంగభస్వాన్ని కలుపుకొని ఉదయం పూట పరికడుపున గోరువెచ్చని పాలలో కానీ గోరువెచ్చని నీళ్ళతో కనుక తీసుకుంటున్నట్లయితే ఈ స్వప్న స్ఖలనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అయితే నేను చెప్పినట్టుగా వారానికి ఒకసారి కానీ లేదా 10 రోజులకు 2 సార్లు కానీ హస్తప్రయోగం అనేది నిదానంగా చేసుకోవడం వల్ల వీర్యం బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళీ నిద్రలో వీర్యం పడిపోయే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ అయినా కూడా మీలో ఈ సమస్య అధికంగా ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే నరాల బలహీనత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీకు నిద్రలో వీర్యం పడిపోతుందో ఆటోమేటిక్ గా మీకు బలహీనత ఏర్పడుతుంది, అంటే వీక్ అయిపోతుంది బాడీ. ఆ వీక్నెస్ ని, అంటే మళ్ళీ నరాల బలాన్ని తిరిగి పొందడానికి కొంత ట్రీట్మెంట్ అనేది అవసరము. ఒకవేళ అంత అవసరం లేదు మీకు అని అనుకుంటే నో ప్రాబ్లం. ఒకవేళ బలహీనంగా ఉన్నాము, ఎరెక్షన్స్ ప్రాబ్లం వస్తున్నాయి, అయినా కూడా స్వప్న స్ఖలనం రెగ్యులర్ గా అవుతుంది అని అనుకునే వాళ్ళు మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు నాకు ఫోన్ చేయొచ్చు. పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను, సమాచారాన్ని, సలహాలని, సూచనలు, అవసరమైతే మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాడు ఛానల్ మీకు మొదటి నుంచి కూడా అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క గ్రూప్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.